క్షీరాబ్ది ద్వాదశి రోజు అంటే ఈరోజు కార్తీక మాసంలో వచ్చే ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటే క్షీరసాగర ఏదైతే మదనం జరిగిందో అదే సముద్రంలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన విష్ణుమూర్తి దేవతల యొక్క ప్రార్థన మేరకు ఈరోజే నిద్ర లెగుస్తాడు. అంటే ఇదంతా కూడా ఒక కథలాగా పరమాత్మ పడుకోటాలు మనకిలాగా ఇటువంటివి ఉండవు. బదిరిక వనముల్లో ఉన్న ఋషుల్ని సూత పౌరాణికుని చూసి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుస్సు కలగచేసేది విధానం ఏదైనా ఉంటే చెప్పరా మహాత్మా అని అడిగారు. అయితే విష్ణు పూజను శ్రద్ధతో భక్తితో ఎవరైతే చేస్తారో మీరు అడిగిన అన్నీ కూడా తప్పకుండా సమకూరుతాయి అని చెప్పారు. అన్నీ అని ఎందుకు చెప్పారు? ఏది అడిగితే అది వస్తుందని చెప్పచ్చు కదా. దాని అర్థం ఏంటంటే ఆరోగ్యము, ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం లేకపోతే బాధే వస్తుంది. డబ్బు లేదు, ఎంత కష్టపడినా ఆరోగ్యం ఉంది కష్టపడుతున్నాను కానీ భోగాలు అనుభవించటానికి డబ్బు లేకపోతే బాధే వస్తుంది. అందుకని పైగా ఐశ్వర్యం ఉండి ఆరోగ్యం లేకపోతే నా దగ్గర సర్వం ఉంటుంది, ఇది తింటే నాకు మళ్ళీ హాని చేస్తుంది, మళ్ళీ శరీరంగా ఆరోగ్యంగా లేను, కొన్ని జబ్బులతో పాటు మంచం మీద నుంచి లెగలేని స్థితి ఇటువంటి ఉన్నప్పుడు ఆ సంపత్తి ఉండి మళ్ళీ బాధే, ఎందుకంటే నేను అనుభవించలేకపోతున్నాను. ఆయుష్ అన్నీ ఉండి నేను బ్రతకాలి కదా కొన్ని రోజులు. అకాల మృత్యువులు లేకుండా ఆయుష్ అంటే అర్థం ఏంటంటే 400 ఏళ్ళు 500 ఏళ్ళు బతికేస్తామని కాదు. బ్రతికినంత కాలము ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక పరమైన సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ వస్తాయి. కానీ ఆ సమయానికి ఆ సందర్భానికి నీకు ఏదో ఒక రూపంలో ఆ ద్రవ్యం అన్నది చేతికి వస్తుంది. కష్టతరమైన సులువుగా దాన్ని దాటగలిగే ఒక మార్గం నీకు కనిపిస్తుంది అని అర్థం. ఇక్కడ విష్ణు పూజ అంటే విష్ణువుని పూజించాలి, వేరే వాళ్ళని పూజించకూడదని కాదు. పరమాత్మ ఒక్కడే, ఏ నామంతో పిలిచినా పూజ చేసుకోవాలి. పూజ ఎందుకు చేసుకోవాలి? కాసేపన్నా నా మనస్సులో వికారాలు లేకుండా అంతరంగికంగా బాహ్యానికి కూడా నేను శుచిగా ఉండగలగాలి. ఆ మనస్సు అలజడి లేకుండా ఉండాలి. నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి నా ఆధీనంలో ఉండాలి. నేను ధర్మాన్ని అనుసరించి ఉండాలి. ఇంకా వేరే దగ్గరన్నా ఎక్కడన్నా కూర్చుంటే నాకు వికారాలు వచ్చే అవకాశం ఉన్నది. అందుకని పరమాత్మ సన్నిధిలో ఈ పరమాత్మకి సంబంధించిన విషయాలు చదవటం వల్ల నాకు వికారాలు వచ్చే అవకాశం లేదు. అప్పుడు బంధనాలు ముడిపడకుండా కనీసం ఆ సమయం అన్నా సరే భక్తి శ్రద్ధలతో నేను చేసేది స్వల్పమైనా సరే అలా నేను ఉండి చేస్తే సద్గతి కలుగుతుంది. అందుకని తప్పకుండా సమకూరుతాయని చెప్పారు. అయితే వాళ్ళందరూ మళ్ళీ అడిగారు, అంటే ఏది చేస్తే వస్తాయో చెప్పారు, మరి ఎలా చేయాలో కూడా చెప్పాలి కదా. ఆ పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి కూడా సెలవియండి అని అడిగాడు. దానికైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించిన వెనక, అంటే సూర్యోదయం అప్పుడు చేసుకుంటాం, అస్తమించినప్పుడు ఇది యోగ నిద్ర నుంచి వచ్చాడు కాబట్టి ఆ సమయంలో సన్సెట్ అయిన తర్వాత స్నానం చేసి దానం చేయాలి. పూజ అంటే ముందుగా ఏం చెప్పారు? దానము. ధర్మపరమైన సంపాదనతో, ధర్మపరమైన కోరికతో, ధర్మపరంగానే ఒక్కడికి నువ్వు దానం ఇవ్వాలి. అప్పుడే దరిద్ర బాధలు నీకు దూరంగా ఉంటాయి. ధా 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 దుఃఖాలకి హేతువు అధర్మము. ధర్మపరంగా నువ్వు ఉన్నప్పుడు, ధర్మపరమైన నువ్వు చేసినప్పుడు అధర్మం అన్నది నీకు ఎక్కడా లేకుండా నువ్వు ఉండగలిగితే ఎప్పుడూ సుఖాలే, దుఃఖాలు నీ చెంతకి రావు. ఏది జరిగినా నువ్వు ఆనందంగా స్వీకరించాలి. ముందుగా దానం అంటే నీకు ఉన్న దాంట్లో శక్తి కొలది ఇంకొక జీవిని నువ్వు పరమాత్మ స్వరూపంగా భావించి నీకు శక్తి ఎంతుందో అంత నువ్వు ఇవ్వగలగటం నేర్చుకోవాలి. ఈ పూజలన్న క్రతువులు మనకి పెట్టిందే అందుకు, ఇవ్వటం నేర్చుకో. స్వచ్ఛందంగా ఇవ్వలేకపోయినా పరమాత్మ ఒక్క పేరు చెప్పుకున్న ఆ రోజు ఇది అని చెప్పుకున్న ఇవ్వటం నేర్చుకో. నరక బాధకి భయానికన్నా ఇవ్వటం నేర్చుకో. ఏదో ఒక రూపాన భయంతో ఇస్తావో, భక్తితో ఇస్తావో, శ్రద్ధతో ఇస్తావో, జాలిపడి ఇస్తావో, గొప్పలకి పోయిస్తావో, ఇవ్వటం నేర్చుకో. మెల్లగా ఇస్తూ 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 ఏం చేయాలి? నేను ఇచ్చానన్నది కూడా మర్చిపోయే స్థితిలో ఉండాలి. ఇవ్వటం అక్కడ వరకే.
నా ప్రాప్తం నాకిచ్చాడు. ఇది మళ్ళీ ఇవ్వగలిగే శక్తి కూడా, ఆ సందర్భాన్ని కూడా పరమాత్మ ఇచ్చాడన్న భావనతో ఇవ్వాలి. అందుకే దానము చేసి దేవత పూజ చేసి అంటే దానం చేసినా అదే ఫలితం, పూజ చేసినా అదే ఫలితము. నైవేద్యాలు పరమాత్మకు పెట్టి అన్నీ నేనే తింటాను. ఇంకొకళ్ళకి పెట్టకుండా తింటాను. అది ఏమైంది? నేను అనుభవించాను గానీ ఇంకొకళ్ళకి నేను పంచుకోవటం నేర్చుకోలేదు. మనకి పూజలు, వ్రతాలు కూడా ఎందుకు చెప్పారు అంటే, నలుగురిని పిలుస్తావు, నలుగురికి పెడతావు. కనీసం పూజ వంకపెట్టి, వ్రతం వంకపెట్టి ఇవ్వటం నేర్చుకో శక్తి కొలది. ద్రవ్య రూపంలో ఇక్కడి నుంచి అక్కడికి చేతులు మారితేనే. పైగా ఎవరిని పడితే ఆగి పిలమ్మన్నారు కదా అని కిట్టి పాటిల్ కాదు ఇక్కడ చెప్పింది. నీ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ధర్మాన్ని పట్టుకుని ఉండాలంటే ఏవి ఆచరించాలో సత్సంగాలు చేస్తూ నువ్వు ఉండాలి. అప్పుడు ఆ జీవితానికి ఒక అర్థం చేకూరేలాగా నువ్వు ఉండగలవు. పైగా ఇది ఎవరు చేశారు? ఇది చెయ్యంటే కుదురుతుందా? మళ్ళీ అనుమానాలొస్తాయి. ఎవరు చేశారు? వాళ్ళకేం ఫలితం వచ్చింది? తెలిస్తేనే మనకు కూడా చెయ్యబుద్ధి అవుతూ ఉంటుంది. ఒకప్పుడు శ్రీమన్నారాయణమూర్తి బ్రహ్మాది దేవతలకు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి వనంలో నన్నెవరు పూజిస్తున్నారో తులసి దగ్గర వాళ్ళకి సమస్త పాపాల నుంచి విడవబడే కాకుండా చివరకు నా సాయుధ్యం అంటే నా సన్నిధికి చేరుకుంటారు. పాపాలు తొలగిపోతే ఫ్రెష్గా మళ్ళీ పాపాలు చేసుకోవచ్చు అని కాదు ఇక్కడ అర్థము. ఒక్కసారి తొలగిన తర్వాత మళ్ళీ అటువంటివి చెయ్యాలన్న ఆలోచన కూడా నాలో రాకుండా నేను ఉండాలి అన్న భావన. తొలుగుతాయంటే అర్థం ఏంటి? ఏ బుద్ధితో నేను చేశానో వికారాలతో అటువంటి వికారాలు నాకు ఉండవు. ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చంచలత్వం ఉండదు. తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటాను. అధర్మంగా కాకుండా ధర్మపరమైన జీవితాన్ని గడుపుతాను. అందుకు పాపాలు పోతాయి, పోతాయి, పోతాయి అంటే ఏవైతే ఈ శరీరంతో చేశానో, ఏవైతే ఈ నోటితో చేశానో, ఏవైతే ఈ మనస్సుతో చేశానో అటువంటి మళ్ళీ చెయ్యను నేను అన్న భావన. అందుకని సమస్త పాపాల నుంచి విడవబడతామని ఆయన చెప్పినప్పటి నుంచి దేవతలేంటి, నారదాది మహా ఋషులు సైతము ఆ బృందావన సన్నిహితుడైన ఆ విష్ణుని సమస్త దోషాలు పోగొట్టుకోవటానికి పూజలు చేశారు. ఎవరైనా ద్వాదశి రోజు విష్ణుని పూజించితే వాళ్ళ పాపాలు పటాపంచలవటమే కాకుండా భాగ్యవంతుడై సుఖాలు అనుభవిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి సహితుడైన ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించిన వారికి ఇలా నీచ కులమున పుట్టి కష్టాలు అంటే చేసిన వాళ్ళకి సద్గతులు, చెయ్యని వాళ్ళకి దుర్గతులు. దుర్గతులకి భయపడైనా సరే చేస్తారు అన్న భావన. చెయ్యటం ద్వారా ఉద్ధరింపబడతావు. చెయ్యి అని చెప్తే సరిగ్గా చేస్తారో లేదో, కొంతమంది చేసి కొంతమంది చేయరు. చెయ్యకపోతే ఇది కూడా నీకు వస్తుంది అని చెప్తే దాని భయానికన్నా చేస్తారు. చెయ్యటం ప్రధానము. కష్టాలు పాలవుతావు చెయ్యని వాళ్ళు అని చెప్పారు. అందుకే మానవులు జ్ఞానంతో, వివేకులు ఏం చేస్తారు? బృందావనంలో శ్రీమన్నారాయణ్ణి భక్తి శ్రద్ధలతో అంటే తులసి ఎక్కడైతే ఉందో, తులసి చెట్టు కాదు, వనం అంటే ఏంటి? ఫారెస్ట్లో ఎన్ని ఉంటే ఒక చెట్టే ఉంటుందా? అంటే అన్ని పెంచుకోవాలి. అది దివ్య ఔషధాలతో ఉన్నది, నీకు ఆరోగ్యాన్ని చేకూర్చేది. మనం ఒక్క చెట్టే పెట్టుకో, ఇంకా అన్ని ఎక్కడ పెట్టుకుంటాం? అందుకని భక్తి శ్రద్ధతో పంచామృత స్నానం చేయించి తర్వాత శుద్ధ జలముతో అభిషేకించి ఆ శ్రీమన్నారాయణ తులసి చెట్టు కాదు, ఆ సన్నిధిలో పూజ చేసుకోవాలి. పీతాంబర అలంకరించి నానా విధముల పుష్పాలతో తులసి అక్కడ పూజించి ధూప దీప నైవేద్యాలతో అక్కడ చెల్లించి దక్షిణ తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం పట్టి మంగళాలు పాడి అలా భజించి ప్రతివారు కూడా పాపాల నుంచి విడుబడి సకల సంపదలతో తులతూగుతారు. ఆ విష్ణు పూజ చేసిన వెనుక తులసి కథను వినాలి. ద్వాదశి రోజు తులసి మహత్యాన్ని వినిన వారికి పునర్జన్మ ఉండదు. దుఃఖాలు లేకుండా పోవటే కాకుండా విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది. మనకి మామూలుగా ఉన్న భావన అంటే విష్ణు అంటే వైకుంఠంలో ఉంటాడు. మళ్ళీ అదే భావన మనం ఇది కూడా నమ్ముతుంటాం. ఏంటి? సర్వవ్యాపి, సర్వంతర్యామి, సర్వము ఉన్నవాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడంటానికి వీలు లేదు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్తానంటే ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడా? అంటే ఇటువంటివి చెయ్యటం నేర్చుకుంటే ఆ లోకానికి వెళ్తామన్న ప్రీతి కొద్దన్న చేసినా సరే ఆయన ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. చూడగలిగే స్థితిలో నువ్వు లేవు, అజ్ఞానంతో ఉన్నావు.
ఈ పూజను ఎవరైతే చేస్తున్నారో, అది పూజ చేసేది ఎవరైనా చూసినా సరే, గంగా స్నాన ఫలితం వస్తుంది. ధూప దీపాల్ని చూసిన వారికి కూడా సంపదలొస్తాయి. నీరాజాన్ని ఆ కళ్ళతో చూడటం వల్ల కూడా ఆ విష్ణులోకాన్ని పొందుతారు. అంటే నువ్వు చెయ్యలేకపోయినా వేరేవాళ్ళు చేస్తుంటే అన్నా చూడు. చూడటానికి, వినటానికి కూడా నువ్వు విముఖత చూపించకూడదు. భక్తి శ్రద్ధలతో ఏది చేసినా ఫలితం ఒక్కటే అన్న భావన. ఆ పరమాత్మను పూజించి దీపాన్ని ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దానం చేస్తే జ్ఞానము, మోక్షము కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దానం చేస్తే సంపద, కీర్తి కలుగుతాయి. ఇప్ప నూనెతో దీపం పెట్టి ఇహలోక భోగ్యాల్ని అనుభవిస్తారు. ఆవ నూనెతో చేస్తే, అవిసె నూనెతో చేసిన దీపదానం వల్ల శత్రువులు నశిస్తారు. ఈ దీపదాన మహత్యాన్ని చెప్ప అంటే ఈ మహిమ అంతా ఇంత అని చెప్పటానికి ఆ బ్రహ్మకి, చతుర్ముఖ బ్రహ్మకే శక్తి సరిపోదు అంటారు. వ్రత లోపమైనా పర్వాలేదు కానీ భక్తిలో లోపం ఉండకూడదు. అందుకే ఎప్పుడు మనం చివరిన ఏం చెప్తాం? మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం పరిపూర్ణం అని అంటాం. అంటే నేను ఇలా ఎన్ని లోపాలతో చేసినా ఇది పరిపూర్ణం అన్నది కూడా నువ్వు స్వీకరించు. ఇలా పట్టుదలతో ఉన్న వాళ్ళకి తప్పకుండా, భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఫలితం తప్పకుండా లభిస్తుంది.